ఏంటి కాన్సెప్ట్? ఒక ప్రేమికుడు ఇట్లా గుప్పింటి అమ్మాయిని ప్రేమించి వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింటారండి ఒకసారి. సో కానీ ఆయన కూడా ఆమెనే ప్రేమిస్తూ తన బాధని పాట విధంగా పాడుకుంటూ ఒక బొమ్మలకి చెప్పుకుంటా, మనుషులు చెప్పలేక బొమ్మలకి చెప్పుకుంటున్నారండి. దిష్టి బొమ్మలా? అవును మేడం. ఈ దిష్టి బొమ్మలు మాట్లాడతాయా? డాన్స్ చేస్తాయి. ఓకే వాయిస్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయ మందువే గంధపు గాలిని కలుపులు ఆపుట న్యాయమా న్యాయమా, ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా, చెలియానాలో ప్రేమను తెలుపా ఒక గడియ చాలులే, అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే. హృదయమొక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను, హృదయం నీకు సొంతమని. బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి, అద్దాల ఊయల బింబమూగే చలి. నువ్వు తేల్చి చెప్పవే పిల్ల, లేక కాల్చి చంపవే లైలా, నా జీవితం నీ కను పాపలతో వెంటాడి కవేటాడొద్దే. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే. తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది, వాసనలు వీచేని కురుల సఖీ, లోకాన చీకటైన వెలుగున్న చోటేది, సూర్యుడు మెచ్చే ఈ కనులే చలి. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే, నా ప్రియ సఖియా ఇక భయమేలా, నా మనదెరిగి నా తోడుగరావే. ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే, న్యాయమా న్యాయమా, ఏమి చేయమందువే ఏమి చేయ
చేయమందువే వన్నూరు డీజే పార్టీ కదా. అవును మేడం. నేను వన్నూరు అని పేరు వినగానే ఫస్ట్ ఒక అక్కయ్య సాంగ్ చేసావు, ఇంకొకటి పిచ్చివాళ్ళ సాంగ్ చేసావు. లాస్ట్ టైం కూడా ఒకటి చెప్పాను మీకు, ఈసారి వచ్చేటప్పుడు కొంచెం మూమెంట్స్ కోసం ట్రై చేయండి అని. సో మూమెంట్స్ కోసం ఇప్పుడు ట్రై చేసావు, కానీ టోటల్గా మీ టీంలో నాకు అనిపిస్తున్నది ఆర్టిస్ట్ మాత్రమే, డాన్సర్ కనిపించట్లేదు. అంటే డాన్స్ రాదు వచ్చు అని నాకు తెలీదు. మీకు ఇచ్చిన ఒక్క ఛాన్స్ లో ఒకే టేక్ లో మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్ పగలు కొట్టుకున్నారు, Okay, sir. మిమ్మల్ని మీరు ఎఫెక్ట్ చేసుకోకండి. ఇది ఒక్క డాన్స్ షో, ఎంటర్టైన్మెంట్ షో అంతే. మీ లైఫ్ కి రిస్క్ తీసుకోకండి. గాట్ ఇట్? రిస్క్ ఏం లేదు సార్. లేదు రిస్క్ లేదు, ఓకే మా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు, సంతోషమైన విషయం. కానీ ఆర్టిస్ట్ గానే ఎక్కువ ఎలివేట్ చేసుకుంటున్నావు టోటల్ గా. ఇంకోటి ఏంటంటే నువ్వు ఫస్ట్ తీసుకున్న ఎమోషన్ నుంచి మళ్ళీ ఈ మూమెంట్స్కి వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోయి సాఫ్ట్ అయిపోతున్నావు. సో నువ్వు తీసుకున్న కాన్సెప్ట్, ఈ బొమ్మలు అవన్నీ కూడా గుడ్, నచ్చింది, దాన్ని నేను చెప్పట్లేదు. ఓకే, ఈసారి ఇంకెప్పుడు చేసినా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు బెటర్మెంట్స్ ట్రై చేస్తున్నారు. 2 times నేను తెగ రెచ్చిపోయి నవ్వాను, ఎంజాయ్ చేశాను. సో ఈసారి ఎంజాయ్ చేయాలంటే ఏదో తక్కువ అనిపిస్తుంది లోటు. ఎందుకు మెగాస్కి వచ్చి ఇలా ఫీల్ అవుతున్నాను ఫీల్ అయ్యాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ Thank you, బాయ్స్. మ్యామ్, మీరు ఎక్కువ సాఫ్ట్